ఈరోజు నాకు డాక్టర్ ఎస్ వినోదర్ రావు అయిన నాకు ఘన సన్మానం నిర్వహిస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి ఈ కళాశాలలో నేను చేయని సేవ అంటూ లేదు. ఈరోజు ఇక్కడ అలమ్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే మొదట కనీసం దానికి గుర్తింపు లేదు. సొంత డబ్బులతోనే నేను రిజిస్ట్రేషన్ చేయించాను. తర్వాత రాత్రి పగలనకుండా కష్టపడి చాలా కన్స్ట్రక్షన్స్ మీరు చూడండి. అటు క్యాంటీన్, తర్వాత 4 వీలర్ షెడ్, 2 వీలర్ షెడ్, తర్వాత పైన అలమ్ని రూము, ఈవెన్ గార్డెన్లో మొక్కలు ఇచ్చాము. తర్వాత పిల్లలు కూర్చోవడానికి బెంచెస్, ఇలా ఒకటి కాదు ఈవెన్ ఫిజికల్ జిమ్ములు చేసుకోవడానికి కూడా పిల్లలకు కావాల్సినటువంటి ప్లాట్ఫామ్స్, తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో నేను డిపార్ట్మెంట్ హెడ్గా గత 6 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేశాను. ఈరోజు ఇవాళ A+ గ్రేడ్తో ఉంది. B+తో ఉన్నటువంటి దాన్ని మేము రాత్రి పగలనకుండా తేడా లేకుండా పనిచేసి ఒకరోజు అయితే ప్రిన్సిపల్ గారే ఆశ్చర్యపడ్డారు. టాపీ తీసుకొని నేను రాత్రి తెల్లవారు పీటీ విజిటర్స్ ఉంటే నేను టాపీ తీసుకొని కూడా మేస్త్రి పని కూడా చేయాల్సి వచ్చింది. సో ఈరోజు నేను ఇవన్నీ సేవలు చేసినందుకే కావచ్చు, మా పిల్లలు అంటే నా సొంత పిల్లలే కాదు, మా కుటుంబం అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్గా ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యారు. ఈరోజు నవ్వుతో నా భవిష్యత్తులా ఉంది. దీనికి అంతటి కారణం ఏంటంటే సేవ. ఏ రోజు కూడా నా అనే దాన్ని నేను ఏ రోజు ఏ పని కూడా ప్రాఫిట్ చేయలేదు. ఎంతో మందికి నేను క్లాస్ ఇప్పించాను, నా ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్. అది కూడా ₹1 ఏ రోజు నేను లాభం తీసుకోలేదు. కాకుండా నేను కష్టపడ్డాను, కొన్ని ఇష్యూస్ వస్తే కూడా. సో ఇవాళ ఏంటంటే వాళ్ళన్నిటి వల్ల నన్ను, మా కుటుంబాన్ని టోటల్గా అంటే ఇటు మిస్సెస్ తరఫున కానీ, తర్వాత మా బ్రదర్స్ తరఫున కానీ అందరూ కూడా ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇక మా పెద్దన్నయ్య ఇంతకుముందు వచ్చారు, వారైతే ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఆయన అయితే వచ్చిన ప్రతి రూపాయి మళ్ళీ ఏ ప్రజల నుంచి అయితే తను డబ్బు పొందారో వాళ్ళ కోసమే, వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికే తను ఇప్పటికీ కష్టపడుతున్నాడు. సో మాకు చక్కటి ఆరోగ్యాలు ఆ దేవుడు ఇవ్వడం వల్ల మేము ఈరోజు ఇలా కష్టపడుతున్నాం. ఒక చిన్న లేడు, కానీ తన కొడుకు కూడా వాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఒక్కసారి 4 అపార్ట్మెంట్స్ కట్టేంత స్థాయిలో వాడన్నాడు. సో ఇదంతా కూడా మేము చేసినటువంటి సేవకు దేవుడిస్తున్నటువంటి ప్రతిఫలంగా భావిస్తున్నాను. సో అందరికి ఇంత ఘనంగా, నేను ఊహించని విధంగా ఇంత ఆర్భాటంగా, ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నిర్వహిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంకా కూడా నా సేవలు ఇదే విధంగా కంటిన్యూగా నేను చేస్తాను. అందరు కూడా నేను చేదోడు వాదోడుగా ఉంటాను. ఈ కళాశాల అభివృద్ధిలో నేను ఇదివరకు ఎలాగా బాధ్యత తీసుకున్నానో అలాంటి బాధ్యతతోనే నేను ముందుకు వెళ్తానని మీ అందరికీ నమస్కరించి జ్ఞానపు బీజాలు నాటు కృషి వలుడు, జ్ఞానపు బీజాలు నాటు కృషి వలుడు గురువు, జ్ఞానతరు రక్షించే మరో రూపు గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మరో రూపు గురువు. అతి గురువులందరికీ సమర్పించు సన్మాన సత్కార అభినందన అక్షర సుమమాలిక సురభి వంశాబ్ది చంద్రమ డాక్టర్ సురభి వినోదరావు గారు తేదీ 3/3/1964లో సురభి యశోదాదేవి నారాయణరావు పుణ్య దంపతులకు గ్రామం కాకరపల్లి, మండలం హుజురాబాద్, జిల్లా కరీంనగర్లో కనిష్ట పుత్రునిగా జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కారణంగా జీవిత దశలన్నిటిలో పరిశ్రమిస్తూ పరిప్లవలో విరబూసిన కుసుమం డాక్టర్ వినోదరావు గారు తన సొంత గ్రామం కాకరపల్లిలో ప్రాథమిక పాఠశాలలో చదివి ఇంతింతై పకుడింతై అనే చందాన ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, బిఎడ్, ఎంఎడ్, ఎంఫిల్, పిహెచ్డి, ఏపీసెట్ పూర్తి చేసి మనోవికారముల యందు మౌనిగా ఉంటూ ముత్యాల వంటి పిల్లలకు జన్మనిచ్చి వారి లెక్కల పాఠాలు బోధించి ధనహాసముతో విద్యార్థులకు విద్యాబోధన గావించి వారి బంగారు భవితకు చక్కని మార్గాన్ని అన్వేషించిన మార్గశి ఉపన్యాసకులుగా పదోన్నతి పొంది జూనియర్ కళాశాల సంఘంలో కామర్స్ లెక్చరర్ గా అడిగిన స్నేహశీలి. ఇవే కాకుండా బేకరీ ఇన్ఛార్జిగా, అకాడమిక్ కోఆర్డినేటర్ గా, డిపార్ట్మెంట్ హెడ్ గా అల్మినేషన్ అందించిన ఇలా ఎన్నో అదనపు బాధ్యతలు నిర్వహించిన అనుభవశీలి డాక్టర్ వినోదరావు గారు కల్లాకమ్మ ఆర్గనైజేషన్ ఆర్టీఎల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అకాడమీ
To be honest, he did very good things in his life, and especially out of three brothers, he had passion in education. ఈవెన్ మా ఎడ్యుకేషన్ టైంలో కూడా గ్రేడ్ 10th వరకు కూడా మేము వరంగల్లో చదవడానికి బాబాయ్ యాక్చువల్గా ఈ ఎవ్రీబడి అంటే ముగ్గురు బ్రదర్స్ కూడా దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ హార్డ్ వర్క్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ one of our babai. It is very sad, but still out of two brothers who were here, they are very hard working and they did paved a very great way for all the kids. So all 5 kids are successful గా ఉన్నాం. దానికి కారణం వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ లైఫ్ లో వాళ్ళ డిసిప్లిన్ ఏదైతే ఉందో ఆ డిసిప్లిన్ ఈ రోజు మా అందరికి కూడా ఒక వే క్రియేట్ చేసి మేమందరం కూడా సక్సెస్ఫుల్ గా లైఫ్ లో ఉండడానికి ఒక వినోదరావు గారికి పూర్వ విద్యార్థులందరూ దయచేసి ఈ సందర్భంగా మర్చిపోయిన పూర్వ విద్యార్థులందరూ కూడా పూర్వ విద్యార్థుల సమర్పిస్తున్నారు కాబట్టి దయచేసి రావాల్సిందే కోరుతున్నాను. Sir, we are requesting all the alumni members of our college, please come on to the dais. మన కళాశాల పూర్వ విద్యార్థులందరూ సార్ అదే సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ our beloved association, alumni association member, Samadhi sir, please speak few words. Department of Computer Science and Applications. Next from the RD side, Department of Economics and we are the Department of Political Science. Thank you, sir. Pastral